హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఐరా విహాన్వాన్. ఈరోజు మనం ఒక లంచ్ బాక్స్ రెసిపీ చేసేద్దాం రండి. అదేంటంటే బంగాళాదుంప రైస్ అండి, బంగాళాదుంప ఫ్రైడ్ రైస్. ఓకేనా? ఇందులో ఇప్పుడు మనం కళాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, ఆ తర్వాత 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని కాస్త జీలకర్ర ఆవాలు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని అవి ఫ్రై అవ్వాలి. సో మనం ముందుగానే ఇందులో కావాలనుకుంటే కొంచెం స్పైసెస్ కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం అండి, అది నేనైతే వేయట్లేదు. ఆ తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. సో నేను వేసాను ముందే, బట్ అది నేను వీడియో రికార్డ్ చేయలేదండి, సో స్కిప్ అయిపోయింది. ఇందులో కొంచెం జింజర్ కూడా వేసుకోండి, బాగుంటుందండి. సో ఆ తర్వాత మనం పసుపు వేసుకున్నాం కదా, అది వేగిపోయిన తర్వాత కరివేపాకు మనకి ఆప్షనల్, మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, ఉంటే లేదంటే లేదు. ఆ తర్వాత బంగాళదుంప ముక్కలు చేసుకొని దాన్ని కొంచెం పీల్ చేసుకున్న తర్వాత ముక్కలు చేసుకొని దాన్ని కొంచెం స్టార్చ్ పోయేలాగా కడిగేసుకొని దాన్ని వడగట్టేసుకొని అది మనం యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం 1/2 స్పూన్ వేసానండి నేను సాల్ట్, ఎందుకంటే ఎక్కువగా వేస్తే మళ్ళీ ముందుగానే వేస్తే ముక్కలకి పట్టేస్తుంది, సో పీస్ అనేది కొంచెం బాగుండదని చెప్పి. కారం ఒక 1/2 స్పూన్ వేసానండి. నేను పొటాటోస్ ఫ్రై అయ్యా లేదా చెక్ చేసుకోండి ఒకసారి. ఇప్పుడు కలుపుకున్న తర్వాత కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఆ తర్వాత మనం ఆల్రెడీ వండుకున్న రైస్ ఉంటుంది కదండి, అది విప్పి పెట్టుకున్న తర్వాత దాన్ని అందులో వేసేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి. కలుపుకొని ఆ తర్వాత దానికి తగిన సరిపడా ఉప్పు, ఒక 1.5 స్పూన్ సాల్ట్ అండ్ ఒక స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ మసాలా, గరం మసాలా వేసుకోవాలండి. మిరియాల పొడి అంటే మిరియాల పొడి కూడా వేసుకోండి, ఒక 1/2 స్పూన్ అంతా. సో తర్వాత అది బాగా కలిపేసుకున్నాక మీ దగ్గర కొరియాండర్ లీవ్స్ కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా కట్ చేసుకొని గార్నిష్ చేసుకోండి, బాగుంటుంది. నా దగ్గర లేదండి, అందుకే నేను వేయలేదు. సో ఏం లేదండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లో పెట్టేసుకొని యమ్మీగా తినేయడమే వేడివేడిగా. నేను మాత్రం ట్రై చేశానండి, సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి, బాగుంటే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్.